you very much. I want to make you my life partner. No, you are of a different caste. My family will not agree. Don't follow me. Prananya rejected me. What I do now? Don't consider someone who doesn't value us as your life partner. Let them live their own life and you live yours. Yes, sir. Don't cry, Nana. Try to build your life. Automatically, good girl will comes into your life. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఈ రోజు మనమైతే మీరు ఇంతకుముందు చూసిన వీడియోని కంప్లీట్లీ నేను ఎలా ఫ్రీగా చేశానో మీరు కూడా అలా చేయాలంటే సో ఈ వీడియో చివరి దాకా చూడండి. సో నేను మొత్తం కంప్లీట్లీ గూగుల్ జెమినీ స్టూడెంట్ అకౌంట్ ఉంటుంది కదా, 12 months ఫ్రీ, ఆ అకౌంట్ అయినా చేశాను. నేను వేరే అకౌంట్స్ కానీ వేరే మల్టిపుల్ జీమెయిల్స్ కానీ ఏమైతే యూజ్ చేయలేదు, సింగిల్ అకౌంట్తో నేనైతే క్రియేట్ చేశాను. అది కూడా చూద్దాం ఎలానో. సో ఫస్ట్ టైం వచ్చిన సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో ఫస్ట్లీ మనమైతే ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేయాలి చాట్‌జీపీటీ యూజ్ చేసి. సో మన ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఆ ఇమేజెస్ని వీడియోలాగా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మనమైతే చాట్‌జీపీటీకి వెళ్దాం. సో చాట్‌జీపీటీలో మనమైతే స్టోరీ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ నేను ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసా, కింద డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని కూడా మీరు రెఫర్ చేయండి. సో జస్ట్ నేను స్టోరీ ఇచ్చాను, చూసారా పైన స్టోరీ ఉంది. సో క్రియేట్ ఏ స్టోరీ లవ్ రిజెక్టెడ్ బై ఎ గర్ల్, ఏ బాయ్ రిజెక్టెడ్ బై ఎ గర్ల్ అని ఉంది కదా. సో సజెస్ట్ 5 scenes అని ఇచ్చా. సో 5 scenes అయితే క్రియేట్ అవుతాయి మనకు. సో చాట్‌జీపీటీకి వెళ్ళి సో మీరైతే ఇచ్చేయండి. సేమ్ మొబైల్లో చాట్‌జీపీటీ అప్లికేషన్ ఉంటుంది, మీరు లేదంటే మీరు chatgpt.comకి వెళ్ళినా మీరైతే అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు స్టోరీ. ఇలా మీకు 5 scenes అయితే వస్తాయి. సో మీకు ఒక్కొక్క సీన్ నచ్చలేదంటే మీరు సీన్ కూడా మీరు రెక్టిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫాదర్ అండ్ సన్ అయితే అది సీన్ అయితే లేదు మనకు, మనం కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ వీడియోలో చూసే ఫాదర్ అండ్ సన్ సీన్ ఉంది కదా, అది కూడా నేను క్రియేట్ చేశాను మోడిఫై చేసుకుంటూ. టోటల్ని 5 scenes అయితే క్రియేట్ చేశాను, మీరు డాక్యుమెంట్లో చూస్తూ ఉన్నారు కదా. సో టోటల్లీ 5 scenes, ఆ బాయ్ రిజెక్టెడ్, అలాగే ఫాదర్స్ వచ్చి కన్విన్స్ చేయడం, అలాగే తను సో నెక్స్ట్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఒకవేళ మీకు ఈ సీన్ 4 నచ్చలేదంటే మీరు ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పేరెంట్స్ని యాడ్ చేస్తున్నా. సో పేరెంట్స్ని యాడ్ చేస్తే కొంచెం సో మంచిగా ఉంటుంది మనకి స్టోరీ. సో క్వాలిటీ కానీ సో చూడడానికి యూజర్స్కి ఇంట్రాక్షన్ ఉంటుంది. సో దాన్ని నేనైతే పేరెంట్స్ సో స్టాప్ చేస్తున్నారు అతను క్రై చేయడం, అదైతే ఇచ్చాను సీను. సో సీన్ 4లో మనకైతే యాడ్ అయిపోయింది. ఇంతకుముందు సీన్ 4 వేరే ఉండేది. సో మనమైతే దాన్ని ఇప్పుడు రెక్టిఫై అయితే చేసాము. సో అలాగే మీరు సో దాన్ని ఇప్పుడు మనకి సీన్ అయితే వచ్చేసింది, దాన్ని ప్రాంప్ట్కి అయితే కన్వర్ట్ చేసుకుందాం. సేమ్ ఆ ప్రాంప్ట్స్తో మనం ఏ ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో సజెస్ట్ ప్రాంప్ట్స్ ఫర్ ఇమేజెస్ అని ఇచ్చాను. సో ప్రతి సీన్కి మనకైతే ప్రాంప్ట్స్ అయితే వస్తాయి. ఈ ప్రాంప్ట్స్తో అయితే మనం సో గూగుల్ క్యారెక్టర్స్తో గూగుల్ విస్క్ యూజ్ చేసి సేమ్ క్యారెక్టర్స్ని క్రియేట్ అయితే చేసి వాళ్ళకైతే యానిమేషన్ అయితే యాడ్ చేద్దాం. సో సెకండ్లీ మనమైతే ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఇమేజ్ లాగా అయితే కన్వర్ట్ చేద్దాం గూగుల్ విస్క్ యూజ్ చేసి కన్సిస్టెన్సీ క్యారెక్టర్స్తో. వన్స్ మనం ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత గూగుల్ విస్క్కి వెళ్ళి మీరైతే క్యారెక్టర్స్ని బిల్డ్ చేసుకొని ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇమేజ్ అయితే నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో సేమ్ ఇది డిస్క్రిప్షన్లో మీకు ఆల్రెడీ ప్రాంప్ట్ డిస్క్రిప్షన్లో ఉంది, కింద డాక్యుమెంట్లో ఉంది, మీరు అయితే రెఫర్ చేయొచ్చు. నేను ఒక బాయ్ని అయితే క్రియేట్ చేసిన 24 years ఇండియన్ బాయ్ని సో క్రియేట్ చేసి ఇచ్చాను. అలాగే ఫాదర్ కూడా సో సేమ్ మీకు సేమ్ సెంటెన్స్ మీకు సో డాక్యుమెంట్లో ఉంది, మీరైతే రెఫర్ చేయండి. సో అలాగే సో మదర్ క్యారెక్టర్ కూడా నేను క్రియేట్ చేశాను. ఈ 3 characters సెంటెన్స్ మీకు డాక్యుమెంట్లో అవైలబుల్ ఉంది, మీకు ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఇమేజ్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఇమేజ్ క్రియేట్ చేసే ముందు మీరైతే బాయ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక ఫాదర్ అండ్ మదర్ ఉన్నారు కదా, అన్సెలెక్ట్ అయితే చేయండి, ఎందుకంటే ఫస్ట్ ఇమేజ్కి మనకి వాళ్ళిద్దరు అయితే నీడ్ లేదు కాబట్టి. సో ఫస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాను, సో క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడైతే మీరు ఇమేజెస్ అన్లిమిటెడ్గా అయితే చేసుకోవచ్చు, మీకు లిమిటెడ్ లేదు. గూగుల్ వ్యూస్కి యాక్సెస్ చేయాలంటే మీరైతే VPN అయితే కనెక్ట్ అవ్వండి, USA ఆర్ UK రీజియన్స్. ఇండియా అయితే ప్రెసిడెంట్ అయితే అవైలబుల్ లేదు. గూగుల్ వ్యూస్కి యాక్సెస్ చేయాలంటే మీరైతే సో ఖచ్చితంగా VPN అయితే కనెక్ట్ అయి ఉండాలి. సో ఇమేజెస్ అయితే మనకు వచ్చేసాయి, మీకు నచ్చిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే సెకండ్ ప్రాంప్ట్ కూడా క్రియేట్ చేద్దాం. సెకండ్ ప్రాంప్ట్ ఏంటంటే తను ఒక రూమ్లో కూర్చొని సో ఏడుస్తూ ఉన్నాడు, ఎందుకంటే లవ్ రిజెక్ట్ అయింది కాబట్టి. సో జస్ట్ నేను బాయ్ని ఒకటి సెలెక్ట్ చేసుకొని ఫాదర్ అండ్ మదర్ని డీసెలెక్ట్ చేసి ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తున్నాం. సో మనం ఇచ్చిన ఒక 1-2 minutesలో అయితే ఇమేజెస్ అయితే వచ్చేస్తాయి. 1-2 minutes కూడా ఉండేది, ఒక 10-20 secondsలో అయితే మనకు ఇమేజెస్ అయితే వచ్చేస్తాయి. ఇలా ఇమేజెస్ వస్తాయి, మీరైతే మీకు నచ్చిన ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని, ఒకవేళ నచ్చలేదంటే మళ్ళీ ఎంటర్ కొట్టి మీరు అన్లిమిటెడ్గా అయితే చేసుకోవచ్చు. సో థర్డ్ ఇమేజ్ కూడా సేమ్ ఇలానే నేను క్రియేట్ చేసుకుంటున్నాను.
సో థర్డ్ ఇమేజ్లో అయితే సో వాళ్ళ పేరెంట్స్ని ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సో వాళ్ళ పేరెంట్స్ని ఇద్దరు సెలెక్ట్ చేసుకొని సో బాయ్ని కూడా సెలెక్ట్ చేసుకొని సో ఇచ్చేసాను నేనైతే. సో ఇమేజెస్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో వన్స్ మీకు ఇమేజెస్ వచ్చాక సో మీకు నచ్చిన ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మీకు ప్రతి ఒక్క ప్రాంప్ట్కి ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క సీన్కి ప్రతి ఒక్క ఇమేజ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాట్‌జిపిటిలో క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రాంప్ట్స్ మీరు గూగుల్ విస్కి వెళ్ళి క్యారెక్టర్స్ని క్రియేట్ చేసుకొని క్యారెక్టర్స్తో ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇది టోటల్గా ప్రాసెస్ మనకు ప్రెజెంట్. సో ఇమేజెస్ అయితే వచ్చేసాయి కదా. సో అలాగే మనకు ఫోర్త్ వన్ సేమ్ ప్రాంప్ట్ ఇచ్చేసి ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని సో వాళ్ళ పేరెంట్స్ తనతో డిస్కస్ చేస్తున్నారనమాట లవ్ గురించి. సో ఎందుకు ఇలా ఏడుస్తున్నా, సో ఎందుకు ఇలా థింక్ చేస్తున్నా అమ్మాయి గురించి. నేను ఆ వేలో ఇమేజెస్ అయితే క్రియేట్ చేస్తున్నా ప్రాంప్ట్తో. సో ప్రాంప్ట్స్ అయితే మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోయే ప్రాంప్ట్స్తో. సో చాలా బాగా వచ్చాయి మనకి ఇమేజెస్. అలాగే ఫైనల్ వన్ తనైతే చాలా స్ట్రాంగ్ అవుతాడనమాట. సో వాళ్ళ పేరెంట్స్ సజెషన్స్ తీసుకొని సో ఎంటర్ ఇచ్చేసాము. మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. సో ఇప్పటికి నేను చాలా ఇమేజెస్ అయితే క్రియేట్ చేశాను. టోటల్లీ కంప్లీట్లీ ఫ్రీ. మనకి ఎలాంటి సబ్స్క్రిప్షన్ అయితే అడగలేదు. సో జస్ట్ మీరు ప్రో అకౌంట్ అయితే తీసుకోండి. ప్రో అకౌంట్ మన దగ్గర 12 months ఎలా తీసుకోవాలో కార్డ్స్లో ఉంది వీడియో, లేకుంటే డిస్క్రిప్షన్లో ఉంది, రీసెంట్ వీడియోస్లో కూడా ఉంది మన ఇమేజ్ ఛానల్ పేజ్లో. మీరు అక్కడికి వెళ్ళి తీసుకొని అక్కడికి వెళ్ళి వీడియో చూసి 12 months జెమినీ అకౌంట్ అయితే ఫ్రీగా తీసుకోవచ్చు స్టూడెంట్ ఆఫర్లో. సో డన్. మనకు ఫోర్త్ ఇమేజ్ ఫైనల్ ఇమేజ్ కూడా వచ్చేసింది. సో ఇలా మీకు నచ్చిన ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే వాటికి యానిమేషన్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు అది కూడా చూద్దాం. అండ్ ఫైనల్గా మనమైతే ఇప్పుడు గూగుల్ విస్క్ యూస్ చేసి క్యారెక్టర్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా, వాటికైతే యానిమేషన్ యాడ్ చేయాలి. అది ఎలానో చూద్దాం. అది టోటల్లీ ఫ్రీగా అయితే చేసుకుందాం. సో ఫైనల్గా మనమైతే ఇమేజెస్కి యానిమేషన్ అయితే యాడ్ చేయాలి. సో యానిమేషన్ యాడ్ చేయడానికి నేను 2 sites అయితే ఉపయోగిస్తున్నా. వన్ గూగుల్ ఫ్లో, వన్ గూగుల్ జెమినీ. ఈ రెండింటికి సేమ్ అకౌంట్తోనే మనకు ప్రో యాక్సెస్ ఉంటుంది. ఒక్కసారి మనం ప్రో యాక్సెస్ తీసుకున్నామంటే సో గూగుల్ ఫ్లో ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. అలాగే గూగుల్ జెమినీ కూడా. సో గూగుల్ జెమినీలో ఒక ఇమేజ్ అప్లోడ్ చేసి సో కింద డైలాగ్స్ అయితే ఇస్తున్నా. సేమ్ మీకు డాక్యుమెంట్లో ప్రాంప్ట్స్ కిందే ఉంటుంది. డైలాగ్స్ కూడా సేమ్ డైలాగ్స్ యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు డైలాగ్ కూడా మోడిఫై చేసుకోవచ్చు. ఇచ్చేసాను. సో జనరేట్ అయ్యాక మనకు అవుట్పుట్ ఎలా ఉందో కూడా చూద్దాం. ఇది ఒక 1-2 minutes అయితే మన వీడియో అయితే వచ్చేస్తుంది. అవుట్పుట్ చూడండి. Like you very much. I want to make you my life partner. No, you are of a different caste. My family will not agree. Don't follow me. సో ఇలా అయితే మనం ఫస్ట్ ఇమేజ్కి అయితే అవుట్పుట్ క్రియేట్ చేసుకున్నాం. అలాగే గూగుల్ ఫ్లో చేసి రిమైనింగ్ కూడా క్రియేట్ చేసుకున్నాం. గూగుల్ జెమినీలో 3 వీడియోస్ అయితే చేసుకోవచ్చు మనకి డైలీ. ఒకవేళ అంతకుమించి ఎక్కువ కావాలంటే గూగుల్ ఫ్లోలో 1000 credits ఉంటాయి మంత్లీ, అవి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ క్రెడిట్స్ కావాలంటే మీరు మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్తో స్టూడెంట్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను క్రియేట్ చేసి పెట్టాను. ఎలా క్రియేట్ చేస్తానో మీకు చెప్తాను గూగుల్ ఫ్లో యూజ్ చేసి. సో సెకండ్ ఇమేజ్ తను రూమ్లో కూర్చొని నిలబడం కదా. సో కింద డైలాగ్స్ చూసారా. సో ఆ ప్రాంప్ట్ ఇచ్చి మనం గూగుల్ విస్క్లో అయితే క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్నాం. కింద డైలాగ్స్ అయితే సేమ్ డైలాగ్ నేను వెళ్ళి గూగుల్ ఫ్లోలో ఇచ్చాను. ఇమేజ్ అయితే అప్లోడ్ చేసి సో అలాగే మనకు థర్డ్ వన్ కూడా ఇమేజెస్ ఆల్రెడీ ఇచ్చేసి మనం జస్ట్ కింద డైలాగ్ అయితే యాడ్ చేయండి మీరు. సో డైలాగ్ అయితే కాపీ చేసుకొని నేనైతే ఇక్కడ ఇచ్చేసాను ఇంతకుముందు. సో మీరు ఎలా ఇవ్వాలంటే ఫ్రేమ్స్ టు వీడియో సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ మీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ ఉంటుంది కదా, దాన్ని అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి అప్లోడ్ చేస్తే మీ ల్యాప్టాప్లో అప్లోడ్ చేయమని మీకు ఆప్షన్ అయితే వస్తుంది. మీరు అప్లోడ్ చేసి ఇంతకుముందు డైలాగ్ కాపీ చేసుకున్నావు కదా డాక్యుమెంట్లో, సేమ్ ఆ డైలాగ్ నీ కింద ఇక్కడ ప్రాంప్ట్లో ఇచ్చేస్తున్నా. సో ప్రాంప్ట్లో ఇచ్చేస్తే మీకు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. ఇలా అయితే మీకు వీడియో అయితే వచ్చేస్తుంది. What happened, Nikhil? సో డన్. మనకు థర్డ్ వీడియో కూడా జనరేట్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ మనకు సో వాళ్ళ పేరెంట్స్ తనని కన్విన్స్ చేయడం, సో ఎందుకు లవ్ అని, అది కూడా మనం క్రియేట్ చేసాం. జస్ట్ ఇమేజ్ అప్లోడ్ చేయడం, కింద డైలాగ్ కాపీ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు గూగుల్ ఫ్లోకి వెళ్ళి ఇమేజ్ అప్లోడ్ చేసి ఆ డైలాగ్ ఇచ్చేసారంటే మనకు నెక్స్ట్ సీన్ కూడా రెడీ అయిపోతుంది. Prananya rejected me. What I do now? Don't consider someone who doesn't value us as your life partner. Let them live their own life and you live yours. Yes, sir. సో అవుట్పుట్ మనకి ఇలా జనరేట్ అవుతుంది. ఫోర్త్ వన్ కూడా రెడీ అయిపోయింది. అలాగే ఫిఫ్త్, సిక్స్త్ వన్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. Don't cry, Nana. Try to build your life. Automatically, good girl will comes into your life.
ఇది మనకు 5th ఫ్రేమ్. అది నేను అడిషనల్‌గా అయితే క్రియేట్ చేసుకున్నా. ఇంకా ఫైనల్‌గా మనకు 5th ఫ్రేమ్‌కి వచ్చేసరికి మీరు లాస్ట్ టైం చూసిన ఫ్రేమ్ అయితే నేను అడిషనల్‌గా క్రియేట్ చేశాను. సో లాస్ట్ వన్ మనకు ఇమేజెస్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్ అయితే క్రియేట్ చేశాను. జస్ట్ ఆ ఇమేజ్ అప్లోడ్ చేసి కింద ప్రాంప్ట్ ఇచ్చాను. సో అవుట్పుట్ మనకి ఇలా ఉంటుంది. Go on, son. Make us proud. We're right behind you. ఇది ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా రిప్లై వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.